ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. మరి ఈ దినాలలో యేసు ప్రత్యక్షత మరియు ఆరోహణము అన్నటువంటి అంశం మీద ధ్యానిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు చివరి ధ్యానంలోనికి మనం వచ్చి ఉంటున్నాము. మరి రేపటి నుంచి మనం మరి ఒక అంశంతో మనము మరి యొక్క వాక్య ధ్యానం ఉంటున్నాము. మరి నేటి ధ్యానం కొరకు మనము 1 కొరింథీయులు 15వ అధ్యాయము 6వ వచనము మరి మనం చదువుకుందాం. 1 కొరింథీ 15:6 బైబిల్ ఉన్న ఎడల మరి మీరు బైబిల్లో ఆ వాక్యమును చూడవలసిందిగా కోరుతున్నాను. మరి ఆ తరువాత ఆయన ఒకేసారి 500 మందికి పైగా సోదరులు మరియు సోదరీమణులకు కనిపించాడు. కాబట్టి ఇక్కడ 15:6లో మనము చూసినట్లయితే అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయం అందే కనపడాను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి అని చెప్పి మనము చూస్తున్నాం. మరి ఇక్కడ ఎంతో తేటగా యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లెగిచిన తర్వాత మరి అనేక మందికి, దాదాపు 500 మందికి పైగా అని చెప్పి మనము ఇక్కడ ఈ వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆ యేసు ప్రభు యొక్క పునరుద్ధానం అనేటటువంటిది అది యథార్థమైనటువంటిది, వాస్తవమైనటువంటిది. మరి అంతేకాకుండా ఆయన వాళ్ళందరూ చూస్తుండగానే ఆరోహణం అవటం కూడా, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఆయన ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యత, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిస్ అపియరెన్స్. యేసు ప్రభు వారు చనిపోయి లెగిచి మరి చనిపోవటం అంటే మనం చూస్తున్నాం, కానీ చనిపోయిన తర్వాత తిరిగి లేచినటువంటి వారికి దట్ సంథింగ్ స్ట్రేంజ్ థింగ్, సంథింగ్ స్పెక్టాక్యులర్, సంథింగ్ న్యూ. కాబట్టి ఇది ఒక చారిత్రాత్మక ధృవీకరణ, హిస్టారికల్ కన్ఫర్మేషన్. 500 మందికి పైగా. ఇక్కడ ఇంకా మనం ముందు వచనములో అక్కడ కూడా ఏముందంటే, ఆయన కేఫాకును తర్వాత 12 కనపడెను. అటు పిమ్మట 500లకు ఎక్కువైన సహోదరులకు కూడా ఒక్క సమయం అందే కనపడెను. తర్వాత 7వ వచనములో తర్వాత ఆయన యాకోబును అటు తర్వాత అపోస్తలులకందరికి కనపడెను. అందరికీ కడపటి అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. కాబట్టి చివరగా పౌలుకు కూడా కనపడినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతోమందికి శిష్యులకు, కేఫాకు, మరి 500లకు పైగా మందికి కూడా కనపడరు. కాబట్టి అనేక మంది సాక్షుల యొక్క ఇక్కడ ఐ విట్నెసెస్, దే ఆర్ ఆల్ మరి అవన్నీ కూడా వాడు ధృవీకరించారు. పిల్లలు యేసు ప్రభు యొక్క మరి పునరుద్ధానం గురించి ఇంకా మీకు అనుమానం ఉన్నట్లయితే, ఇంకా ఈ దినాలలో కూడా మరి అనేక మంది యేసు ప్రభు అసలు చనిపోలేదు, అసలు తిరిగి లేవలేదు అన్నటువంటి అవి చెప్పేటటువంటి వారు ఉంటున్నారు. సాతాను ఎంతో మందిని అసత్యంలోనికి, ఆ భ్రమలోనికి దారి తీస్తుంది. కానీ పిల్లలు చూసినటువంటి వారందరూ కూడా మరి వారు చెప్పినటువంటి యొక్క లేఖనాలు. కాబట్టి ఇక్కడ మరి ఈ గత 10 రోజుల్లో కూడా అనేక రీతులుగా ఎవరెవరికి కనపడ్డాడు. మొదట మగ్దలేని మరియకు, ఆ తర్వాత మిగతా స్త్రీలకు, శిష్యులకు, తోమాకు, మరి వీళ్ళందరికీ కూడా కనపడటం అనేది. కాబట్టి ఆయన యొక్క ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తెరగాల. మరి అంతేకాకుండా మరి విశ్వాసానికి హామీ, అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్. మరి ఇది ఒక రకంగా విశ్వాసానికి పునాది. ఇది ఏదో మరి ఆ యొక్క విశ్వాసం అనేటటువంటిది ఏదో మైథలాజికల్ లేకపోతే పురాణాల మీద కాదు, ప్రత్యక్ష అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. వీ కెన్ రిలై ఆన్ ఇట్, వీ కెన్ బిలీవ్, వీ కెన్ ట్రస్ట్. మరి ఇక్కడ రాసినటువంటిది తొలి శిష్యులు తమ మరి
ఆ యొక్క ఎన్కౌంటర్ అనొచ్చు. యేసు ప్రభువుతో వారికి కలిసినటువంటి ఆ యొక్క సమయం పిల్లలు. కాబట్టి ఆశను మరి మనకు వారు ఆ దినాల్లో చూచినటువంటిది. మరి ప్రభువారు చెప్పాడు, నమ్మినటువంటి వారికంటే చూడకుండా నమ్మినటువంటి వారు ధన్యులు అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఈ దినాలలో కూడా మనల్ని ప్రభువారు మనలో విశ్వాసాన్ని చూస్తున్నాడు. మరి ఆ విశ్వాసానికి పునాది అప్పుడు వేయబడి ఉంటున్నది. మరి ఇక్కడ చూస్తే శిష్యులపై ప్రభావం ప్రియులారా. ఈ యొక్క శిష్యులు ఆ సమయంలో వాళ్ళెంతో భయములో ఉన్నారు. తలుపులేసుకొని మరి ఇంకా వాళ్ళని కూడా చంపేస్తారేమో అని చెప్పి ఎంతో భయముతోటి, కలవరంతోటి ఆ రీతిగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు ప్రియులారా, పునరుద్ధానుడైనటువంటి యేసును చూసిన తర్వాత వారి జీవితాలు మారిపోయిన వారిలో భయము నుండి సువార్త యొక్క ధైర్య ప్రచారంలో వరకు వెళ్ళారు పిల్లారా. మరి ఈ దినాలలో మరి ఆ యొక్క భయముతోటి ఉంటున్నారేమో. ఎవరు వచ్చి మరి ఏం చేస్తారు అన్నటువంటి ఉద్దేశంతోటి. కానీ పిల్లరా, శిష్యులలో చూస్తే ఇంకా వాళ్ళు ఇక బ్రతుకుటైతే క్రీస్తే, చావు అయితే లాభము అని చెప్పి పౌలు భక్తుడు చెప్పటం మనం చూస్తున్నాం. కాబట్టి భయము నుండి సువార్త యొక్క ఆ యొక్క ధైర్య ప్రచారంకు వెళ్ళారు. అంతేకాకుండా పునరుద్ధానాన్ని, క్రీస్తును సాక్ష్యం ఇవ్వటానికి వారి అభిరుచిని మరి ఎంత ధైర్యంగా ప్రియులారా పునరుద్ధానమైనటువంటి క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వారు ముందుకు వెళ్ళటం అనేటువంటి మనం చూస్తున్నాం ప్రియులారా. పునరుద్ధానమైనటువంటి క్రీస్తు, ఆయన యొక్క శక్తిని ప్రియులారా. కాబట్టి మరి అంతేకాకుండా మన జీవితాలకు కూడా పిలుపు ఈ దినాలలో కూడా వ్యక్తిగతంగా పునరుద్ధానటువంటి యేసును మనం కూడా మరి ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. నేను ఏ రీతిగా అయితే తగ్గించుకొని పశ్చాత్తాపంతో మరి ఆ ప్రభువును నా యొక్క జీవితంలోనికి రానిచ్చినప్పుడు ప్రభు వారు నా జీవితంలోకి వచ్చి ఉంటున్నాడు. ఇట్స్ రియలీ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మరి మనకున్నటువంటి సందేహాల నుంచి, భయాల నుంచి, అనుమానాల నుంచి అటన్నిటిని కూడా దేవుడు తీసేయబోతున్న ఒకప్పుడు ఎంతో షైగా ఉండేటటువంటి వాడిని, ఎంతో భయముతోటి, ఎంతో పెరిగితనంతో ఆ రీతిగా, కానీ తర్వాత దేవుని కొరకు ప్రియులారా ఎంతో ధైర్యంగా మరి ఉండటానికి ప్రభు వారు సహాయం చేస్తున్నాడు. మరి అంతేకాకుండా ఇక్కడ ఆరోహణము నెరవేరినటువంటి వాగ్దానం ప్రియులారా. ఆరోహణం యొక్క ప్రాముఖ్యత, యేసు భూ సంబంధమైనటువంటి పరిచర్య ముగింపు చూస్తున్నాం. ఆయన అందరూ చూస్తుండగానే మరి ఇంతకుముందు చదువుకున్నట్లుగా ఏ రీతిగా యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురు అపోస్తలుల కార్యము 1:11 వచనంలో ఏ రీతిగా మీరు చూచితురో ఆ రీతిగా ఆయన తిరిగి వస్తారని వార్త చెప్పటం మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆరోహణం చూస్తున్నాము. కాబట్టి యేసు భూ సంబంధమైనటువంటి పరిచర్య ముగించి ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, సామాన్యమైనటువంటి వాడు. ఎంతో సింపుల్గా ఉన్నాడు, కానీ ఎంతో లోతైనటువంటి శక్తివంతమైనటువంటి వాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయనకు అధికారము మరి పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని కూడా సూచిస్తుంది పిల్లలు. మరి అంతేకాకుండా తర్వాత ఆయన తిరిగి వస్తాడనేటటువంటి నిరీక్షణ పిల్లలు. ఏ రీతిగా వెళ్ళి ఉంటున్నాడో అదే రీతిలో ఆయన ఆరోహణమైనట్లే ఆయన మళ్ళీ వస్తాడు. నిరీక్షణతో మనం జీవించాలి. దిస్ ఇస్ ద టైం. మనం కృపాకాలంలో ఉంటున్నాం పిల్లలు. ఆయన కృప ఇంకా మనందరి ఏడల కూడా ఉంటున్నది. కాబట్టి దిస్ ఇస్ ద టైం వి నీడ్ టు రిపెంట్. దిస్ ఇస్ ద టైం వి నీడ్ టు వెయిట్ ఆన్ గాడ్. దిస్ ఇస్ ద టైం. సంపూర్ణంగా ఆయన మీద మరి ఆయన నిరీక్షణ కోసం, ఆయన కోసం వెతుకుతూ మరి రానటువంటి మన యొక్క శేష జీవితం నిరీక్షణతో జీవించడానికి, విశ్వాసంతో జీవించడానికి, అంతేకాకుండా దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిలో యేసు ప్రభువారు ఏ రీతిగా సంపూర్ణంగా చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరచుతుని అని చెప్పి యోహాను 17:4 చదువుకుంటాం. అదే రీతిగా మనం కూడా మన ముందున్నటువంటి పని ఎంత ఉంటున్నది, ఆ పిలుపుకు లోబడి పిల్లలు మరి మన యొక్క ఇచ్చినటువంటి పనిలో ఎంతో ఛాలెంజెస్ వస్తుంటాయి, ఒత్తిళ్ళు వస్తుంటాయి, ఎంతో మరి అవమానాలు, నిందలు, శ్రమలు
శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా వస్తాయి. కానీ యేసు ప్రభు అన్నిటి కూడా ఎదుర్కొని పునరుద్ధానుడై మరి అజేయుడిగా ఉంటున్నాడు. అదే రీతిగా ఆయన్ని వెంబడించేటటువంటి వారంగా మనకు కూడా అటువంటి శక్తి ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రభువారు మనకు ఆదరణకర్తగా మనకు బోధిస్తాడు. మరి సత్యంలోనికి నడిపిస్తాడు. కాబట్టి రేపటి నుంచి మనము ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణాలను మనం ధ్యానించిన వింటున్నాము. కాబట్టి ఆశతోటి మరి ఆ యేసు ప్రభువారిని మన యొక్క జీవితంలోనికి మరి ఆహ్వానిద్దాం పిల్లారు. మరి శక్తివంతమైనటువంటి జీవితాలు జీవించడానికి మరి ఎంతో మరి ఒక మిషన్ తోటి యేసు ప్రభువారు ఏ రీతిగా ఈ లోకంలోకి ఒక మిషన్‌తో వచ్చాడు. ఒక పని నిమిత్తం ఆ పనిని నెరవేర్చాడు. కాబట్టి నౌ ఇట్ ఈస్ అవర్ టైమ్. మనము ఆ యొక్క మరి క్రీస్తు మిషన్‌లో మనం కూడా చురుకుగా పాల్గొని ఆయనకు మహిమకరంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమగల ప్రభువా, విత్తబడినటువంటి ఈ యొక్క వాక్యమును తండ్రి మీరు ఆశీర్వదించండి. ఓ గొప్ప నాయన, ఎంతమందికి మిమ్మల్ని మీరు కనపరుచుకున్నారు, ప్రత్యక్షపరుచుకున్నారు. అనేక రుజువులు ప్రభు ఎంతో బోధించారు ప్రభు. గొప్ప నాయన, వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి, దీవించండి, కాపాడండి ప్రభు. వారి ప్రతి అవసరతల్లో ప్రభు మీరు తండ్రి ప్రభు సహాయం చేయండి ప్రభు. ఆ దినాలలో తండ్రి ఆ యొక్క శిష్యులకు ఏ రీతిగా ప్రభు భయం నుంచి ప్రభు మీరు వారిని ఎంత కాన్ఫిడెన్స్, ఆ యొక్క నిశ్చయత ఇచ్చి ఉంటున్నారు. ఈ లోకంలో ప్రభు సర్వ లోకానికి వెళ్ళి ప్రభు సువార్తను పంచే విషయం, సంఘముల కట్టట్లో ప్రభు అనేక మందిని ప్రభు మరి తండ్రి ఆత్మీయ జీవితాలు నడిపించడానికి ఆ యొక్క లెటర్స్ మరి తండ్రి ఏ రీతిగా ప్రభు వాళ్ళు వాడుకున్నారు. ప్రభు వినుచున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక అందరికి కూడా ప్రభు నాన్న వందనాలండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే ఈ యొక్క నంబర్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.